హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మనకి తొందరలో ఒక కొత్త పండుగ అనేది రాబోతుంది కదండి. అంటే మనకి రామరాజ్యం మళ్ళీ రాబోతుంది కదండి. ఆ శ్రీరామచంద్రమూర్తి మళ్ళీ మనల్ని పరిపాలించడానికి మనకి ఈ జనవరి 22వ తేదీన అయోధ్యలో శ్రీ బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది కదండి. అయితే ఇలా మనకి అయోధ్యలో శ్రీరామచంద్రుడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగే రోజు మనం ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి, అలాగే ఈ పూజను ఏ సమయంలో చేయాలి, అలాగే ఈ రోజున ఈ పూజ చేసుకున్నప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి, అలాగే ఈ రోజున ఇంట్లో 5 దీపాలు పెట్టాలని చెప్పారు కదండి. అయితే ఈ 5 దీపాలను ఇంట్లో ఎక్కడెక్కడ పెట్టాలి, అలాగే మనకి అయోధ్య నుండి అక్షింతలు కూడా ప్రతి ఇంటి గడప గడపకు కూడా వచ్చాయి కదండి. అయితే ఈ అక్షింతలను ఏమి చేయాలి, అలాగే ఈ అక్షింతలకు పూజ ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే జనవరి 22వ తేదీన ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలన్నీ కూడా మీకు పూర్తిగా అయితే తెలుస్తాయండి. మనం ఎప్పటికీ చూడలేము అనుకున్న దృశ్యాన్ని జనవరి 22వ తేదీన చూడబోతున్నామండి. మన హిందువులు ఎంతగానో ఎన్నో రోజుల నుండి చూడాలనుకునే అద్భుత దృశ్యం రానే వచ్చిందండి. ఆ శ్రీరామచంద్రమూర్తి శ్రీ బాలరాముని రూపంలో వేంచేస్తున్నారండి. ఈ పాటికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఆశీస్సులు అక్షింతల రూపంలో ప్రతి ఇంటి గడప వరకు కూడా వచ్చాయండి. రామరాజ్యంలో మనం అందరము కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని గడపడానికి రోజులు ముందున్నాయి. ఆ శ్రీరామచంద్రమూర్తిని కనులారా చూసి తరించే రోజు 2024వ సంవత్సరం పుష్యమాసం జనవరి 22వ తేదీ సోమవారం శుక్ల ద్వాదశి. ఎంతో పరమ పవిత్రమైన రోజు, ఎంతో కన్నుల పండుగగా అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనున్నది. అయితే ఈ జనవరి 22వ తేదీ సోమవారం రోజు మనం ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి అని అంటే, ముందుగా మన ఇంటికి వచ్చిన అక్షింతలను ఏ విధంగా వృద్ధి చేసుకోవాలి, భద్రపరుచుకోవాలి, ఏ విధంగా వీటిని ఈ పూజ అయ్యేటంత వరకు కూడా మనం ఇంట్లో ఉంచుకోవాలి అనే విషయాలన్నీ కూడా నేను వీడియో అయితే చేసి ఛానల్లో అయితే పెట్టానండి. ఎవరైనా చూడాలి అనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి. అయోధ్య అక్షింతలను ఏం చేయాలని నేను ఒక వీడియో అయితే చేసి పెట్టానండి. అలాగే ఈ అక్షింతల విషయంలో చెయ్యకూడని పొరపాట్లు ఏమిటి అనేవి కూడా నేను వీడియో అయితే చేసి పెట్టానండి. అందుకని నేను ఇక్కడ వీడియోలో అక్షింతల గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పడం లేదండి. ఎందుకంటే ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. అందుకని నేను ముందుగానే ఈ అక్షింతలని వృద్ధి చేసుకుని పెట్టుకున్నానండి. మనం ఈ అక్షింతల్ని వృద్ధి చేసుకుని పెట్టుకోవాలండి. మన ఇంటికి అయోధ్య అక్షింతలు మన ఇంటికి వస్తాయి కదండి. అప్పుడు ఈ అక్షింతలని మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ఆవు నీతితో కలుపుకున్నటువంటి అక్షింతల్లో వేసుకుని వృద్ధి చేసుకోవాలండి. ఇప్పుడు నేను ముందుగానే అక్షింతలను వృద్ధి చేసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ వీడియోలో అయితే చూపించట్లేదండి. అయితే ఈ జనవరి 22వ తేదీన సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకుని గడపకు పసుపు రాసుకుని ద్వారబంధాన్ని మామిడి తోరణాలతో అందంగా అలంకరించుకోవాలండి. ఎందుకంటే ఈ రోజున మనకి ఒక పెద్ద పండుగ లాంటిదండి. అందుకని ఇంటిని పండుగ కల ఉట్టిపడేటట్లు అందంగా అలంకరించుకోండి. ఆ తర్వాత ఈ రోజున ఇంటిల్లపాది కూడా తలస్నానము చేసి ఆ తర్వాత పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని ఆ తర్వాత మనం ఈ పూజను శ్రీరామచంద్రమూర్తికి చేసే ఈ పూజను పూజా మందిరంలో కానీ లేదు అంటే ఇలా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకుని కానీ చేసుకోవచ్చండి. ముందుగా ఒక పీటకు పసుపు రాసి ఆ పీటకు బియ్యం పిండి కుంకుమతో బొట్లు పెట్టి అందంగా అలంకరించుకుని ఆ పీట పైన ఏదైనా ఇలా క్లాత్ని ఏర్పాటు చేసుకోవాలండి. పూజా మందిరంలో ఈ పూజ నిర్వహించుకునేవారు పీఠం ఏర్పాటు చేసుకోవాల్సిన పని లేదండి. సపరేట్గా పూజ చేసుకోవాలి అనుకునేవారు ఈ విధంగా పీఠం అయితే ఏర్పాటు చేసుకోండి. ఆ తర్వాత పీట పైన ఒక 3 గుప్పిళ్ళ వరకు బియ్యాన్ని వేసి ఆ బియ్యం పైన కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు వేసి ఆ తర్వాత ఈ బియ్యం పైన మన ఇంట్లో ఉన్న శ్రీరామచంద్రుని పట్టాభిషేకం ఫోటో అయితే పెట్టుకోవాలండి. ప్రతి ఇంట్లో కూడా స్వామివారి ఫోటో ఉంటుందండి. ప్రతి ఇంట్లో కూడా శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకం ఫోటో ఉంటే చాలా మంచిదండి. ఆ తర్వాత ఈ ఫోటోకి గంధం కుంకుమతో అందమైన బొట్లు పెట్టుకుని ఆ తర్వాత ఈ ఫోటోని పువ్వులతో అందంగా అలంకరించుకోండి. మీ దగ్గర ఏ రంగు పువ్వులు ఉంటే ఏ పువ్వులు ఉంటే వాటితో ఫోటోని అందంగా అలంకరించుకోండి.
అలంకరించుకోండి. ఆ తర్వాత మనకి అయోధ్య నుండి అక్షింతలతో పాటుగా ఇలా అయోధ్య మందిరం ఫోటో అలాగే ఒక చిన్న పాంప్లెట్ ఇచ్చారు కదండి, వీటిని కూడా మనం పూజలో పెట్టుకోవాలండి. వీటికి కూడా మనం పూజలో పెట్టుకునే ముందు గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వులతో అందంగా అలంకరించుకోవాలండి. ఆ తర్వాత మనం ఏ పూజ చేసుకున్నా కూడా ముందుగా గణపతికి పూజ చేస్తాం కాబట్టి మన దగ్గర ఉన్నటువంటి ఇత్తడిది గణపతి విగ్రహం కానీ లేదు అంటే పసుపుతో తయారు చేసుకున్నటువంటి గణపతిని కానీ మనం పూజలో అయితే తప్పనిసరిగా పెట్టుకుని ముందుగా గణపతికి పూజ చేసి ఆ తర్వాత మనం స్వామివారికి పూజ చేయాలండి. ఒకవేళ మనం ఈ పూజను పూజా మందిరంలో చేయదలుచుకుంటే అప్పుడు మనకి పూజా మందిరంలో ఎలాగో గణపతి విగ్రహం కానీ ఫోటో కానీ ఉంటుంది కాబట్టి మనం అక్కడే గణపతి పూజ అనేది నిర్వహించుకోవాలండి. వినాయకుడు విగ్రహాన్ని కూడా పువ్వులతో అందంగా అలంకరించుకోవాలండి. ఆ తర్వాత మనం స్వామివారికి తులసి మాలను కానీ ఒక్క చిన్న తులసి దళాన్ని కానీ స్వామివారికి అలంకరిస్తే మంచిదండి. ఆ తర్వాత నిండుగా పసుపు కుంకుమలను కూడా మనం స్వామివారి దగ్గర పెట్టుకోవాలండి. అలాగే మనం దీపారాధన కోసం దీపపు కుందులను కూడా పెట్టుకోవాలండి. అలాగే ఈ రోజున పూజలో ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాధన చేసుకోవచ్చండి. అలాగే ఈ రోజున ప్రత్యేకంగా 5 దీపాలు పెట్టాలని అన్నారు కదండి, అవి ఎప్పుడు పెట్టాలి ఎక్కడ పెట్టాలి అనేవి కూడా చెప్తానండి. అలాగే తమలపాకుల పైన స్వామివారి నామాన్ని మనం సింధూరంతో వేసుకోవాలండి. అలాగే జై శ్రీరామని కానీ లేకపోతే స్వామివారి విజయ మంత్రం శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రాన్ని కానీ మనం తమలపాకుల పైన రాసుకోవచ్చండి. మీరు ఏ విధంగా అయినా స్వామివారి నామాన్ని తమలపాకుల పైన రాసి పెట్టుకోవచ్చు ఇలా పూజలో. ఆ తర్వాత మనకి ఈ పూజలో 5 దీపాలను వెలిగించాలని చెప్పారు కదండి. అయితే మనకి ఎందుకు 5 దీపాలే పెట్టాలి అని అంటే ఈ శ్రీరాముని అయోధ్య మందిరం మనకి 500 సంవత్సరాల కళ అండి. అందుకని 500 సంవత్సరాలకు గుర్తుగా ఇక్కడ 5 దీపాలను అయితే పెట్టాలని అన్నారండి. అయితే నేను ఇక్కడ పిండి దీపాలను పెడుతున్నానండి. మనం ఈ పూజని ఉదయం వేళల్లో చేస్తాం కదండి, అందుకని ఇలా పిండి దీపాలను పెట్టుకో ఉదయం మనం స్వామివారికి ఈ పిండి దీపాలతో దీపారాధన చేసుకోవచ్చండి. సాయంత్రం కూడా మనం ఈ రోజున ప్రత్యేకంగా స్వామివారికి పూజ చేసి ధూపం దీపం అన్నీ చూపిస్తాం కదండి, అప్పుడు మనం మట్టి ప్రమిదలలో కానీ లేదంటే ఇత్తడి కుందులు ఒక 5 తీసుకుని 5 దీపాలను పెట్టి ఈ దీపాలను మనం మనకి పూజా మందిరంలో 2 దీపాలను అలాగే గడప దగ్గర 2 దీపాలను తులసి కోట దగ్గర ఒక దీపాన్ని పెట్టమని అయితే చెప్పారండి. సాయంత్రం పూజలో మనం 5 దీపాలని పెట్టుకుని ఆ దీపాలను మనం ఇంట్లో నేను చెప్పిన ప్రదేశాల్లో పెట్టుకోండి. ఉదయం పూట అయితే ఈ విధంగా పిండి దీపాలలో దీపారాధన చేసుకుంటే మంచిదండి. మీకు చేసుకోవాలి పిండి దీపాల్లో అని అనుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు. మామూలుగా ఇత్తడివి కానీ మట్టి ప్రమిదలు కానీ ఏవైనా పెట్టుకుని మనం ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. కంపల్సరీగా పిండి దీపాలే పెట్టాలని ఏమీ లేదండి. ఇలా ఈ పూజకు కావలసినవన్నీ కూడా ఈ విధంగా అయితే సర్ది పెట్టుకున్నానండి. ఆ తర్వాత మనకి అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు ఉన్నాయి కదండి, ఆ అక్షింతలు నేను వృద్ధి చేసుకున్నానని చెప్పాను కదండి. ఈ రోజున మనం తప్పనిసరిగా ఈ అక్షింతలని పూజలో పెట్టుకోవాలని చెప్పాను కదండి. అందుకని ఒక ఇత్తడి ప్లేట్ని తీసుకుని ఆ ప్లేట్లోకి నేను వృద్ధి చేసుకున్న అయోధ్య అక్షింతలను వేసుకుని ఆ అక్షింతల పైన తులసి దండాన్ని పువ్వులని పెట్టి అక్షింతలను అయితే పూజలో ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి. ఇలా అన్నీ కూడా సర్దుకు పెట్టుకున్న తర్వాత ముందుగా మనం దీపారాధన అయితే చేసుకోవాలండి. ముందుగా మనం ఇత్తడి కుందులలో ఉన్న దీపాలను వెలిగించి ఆ తర్వాత మనం పిండి దీపాలను అయితే వెలిగించుకోవాలండి. అయితే మనం దీపారాధన చేసిన తర్వాత ఈ దీపాల దగ్గర కొద్దిగా అక్షింతలను వేసి దీపలక్ష్మికి నమస్కారం అయితే చేసుకోవాలండి. దీపలక్ష్మికి నమస్కారం చేసుకున్న తర్వాత ఆచమనం అయితే చేయాలండి. ఆచమనం చేసుకున్న తర్వాత మనం చేతుల్లోకి 2 అక్షింతలను తీసుకుని ఆ అక్షింతలని కలసం చెంబులో వేసుకుని కలసం చెంబులో ఉన్న పుష్పంతో ఆ నీటిని ఈ విధంగా కలుపుతూ ఈ శ్లోకాన్ని అయితే పఠించాలండి. గంగే చెముని చేవ నర్మదా సింధు కావేరి జలేష్మిన్ సన్నిధం కురుం అని ఈ శ్లోకాన్ని చదువుకుని ఆ నీటిని మనం పూజ పీఠం పైన అలాగే పూజకు ఉపయోగించే వస్తువుల పైన తర్వాత మన పైన చిలకరించుకోవాలండి. ఈ విధంగా చేసిన తర్వాత ముందుగా మనం గణపతికి పూజ అనేది ప్రారంభించాలండి. 2 అక్షింతలను తీసుకుని స్వామివారి పాదాల దగ్గర ఉంచి స్వామివారికి ఆహ్వానం పలకాలండి. ఆ తర్వాత మీకు శక్తిని బట్టి వీలుని బట్టి స్వామివారికి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ నిర్వహించాలండి. నేను ఇక్కడ గణపతి పూజ గురించి అంత ఎక్కువ చెప్పట్లేదండి, ఎందుకంటే నేను ప్రతి వీడియోలోని గణపతి పూజ ఏ విధంగా చేసుకోవాలో మీకు చెప్తున్నాను. స్వామివారికి పసుపు కుంకుమ గంధం అక్షింతలు ధూపం దీపం నైవేద్యం అలాగే కర్పూర హారతి ఇవన్నీ కూడా చూపించి స్వామివారికి ఒక నమస్కారం
నమస్కారం అయితే చేసుకోవాలండి. స్వామి, నేను చేసే ఈ పూజలో ఎటువంటి ఆటంకాలు విఘ్నాలు రాకుండా చూడు తండ్రి అని స్వామివారికి నమస్కారం చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకుంటే మనకి గణపతి పూజ పూర్తవుతుందండి. ఆ తర్వాత మనం స్వామివారికి పూజ అనేది నిర్వహించుకోవాలండి. మీ దగ్గర శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకం విగ్రహం కానీ లేదు అంటే శ్రీరామచంద్రమూర్తి విగ్రహం కానీ ఉంటే పూజలో పెట్టుకుని విగ్రహానికి పూజ చేసుకోవచ్చండి. నాకు విగ్రహం లేదండి, అందుకని నేను ఫోటో దగ్గరే పూజ అనేది చేసుకుంటాను స్వామివారికి. అయితే స్వామివారికి పూజ చేసే ముందు మనం పిండి దీపాలను పెట్టుకున్నాం కదండి, ఈ పిండి దీపాలను కూడా మనం వెలిగించుకుని ఈ దీపాల దగ్గర కొద్దిగా అక్షంతలను వేసి దీపానికి నమస్కారం అయితే చేసుకోవాలండి. ఈ పూజలో మనం ఎన్ని దీపాలు పెట్టుకోవాలి అని అంటే మీరు ఎన్ని దీపాలనైనా పెట్టుకోవచ్చండి, అది మీ ఇష్టం. కానీ మనకి పూజలో 5 దీపాలను పెట్టుకోవాలని చెప్పారు కదండి, అందుకని ఇలా ఒక 5 దీపాలను అయితే పెట్టుకున్నానండి. ఈ 5 కంటే మీరు ఇంకా ఎక్కువ దీపాలను కూడా పెట్టుకోవచ్చండి. అయితే మనం స్వామివారికి పూజ చేసే ముందు స్వామివారికి 2 అక్షంతలు తీసుకుని స్వామివారి చిత్రపటం దగ్గర ఉంచి స్వామివారికి ఆహ్వానం అయితే పలకాలండి. ఆ తర్వాత స్వామివారికి ఈ రోజున షోడశోపచార పూజ చేస్తే చాలా మంచిదండి. ఒకవేళ షోడశోపచార పూజ చేయడం కుదరలేని వాళ్ళు, టైం లేని వాళ్ళు స్వామివారికి పంచోపచార పూజ అయితే నిర్వహించుకోవచ్చండి. స్వామివారికి ధూపం, దీపం, నైవేద్యం, పుష్పం, అలాగే నీరాజనం, ఇలా మనం 5 ఉపచారాలతో స్వామివారికి పూజ అనేది నిర్వహించుకోవచ్చండి. మనకి షోడశోపచార పూజ అంటే 16 ఉపచారాలతో స్వామివారిని పూజించడం అండి. అంటే స్వామివారికి అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, పంచామృత స్నానం, వస్త్రం, వస్త్రయుగ్మం, ధూపం, దీపం, నైవేద్యం, ఇలా మనం స్వామివారికి 16 ఉపచారాలతో పూజ అనేది చేసుకోవాలండి. ఇక్కడ నేను స్వామివారికి షోడశోపచార పూజనే నిర్వహిస్తున్నానండి. ఇలా మనం స్వామివారికి పూజ చేసేటప్పుడు స్వామివారికి తులసి దళాలతో కానీ, పువ్వులతో కానీ, అక్షింతలతో కానీ పూజ చేసుకోవచ్చండి. అయితే మనం స్వామివారికి పూజ చేసేటప్పుడు స్వామివారి స్తోత్రాలు కానీ, అష్టోత్తరాలు కానీ, శ్లోకాలు కానీ ఏవైనా ఉంటే చదువుకుంటూ స్వామివారికి పూజ అనేది చేసుకోవాలి. ఏ శ్లోకాలు చదవడం రాదండి అనుకునేవారు శ్రీరామ జయ రామ జయ జయ రామ అని అనుకుంటూ అయినా మనం పూజ చేసుకోవచ్చండి. లేదు అంటే శ్రీరామ 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 అని అనుకుంటూ అయినా మనం స్వామివారికి పూజ అనేది చేసుకోవచ్చండి. ఇంకా ఈ రోజున శ్రీరామ రక్షా స్తోత్రం, సుందరాకాండ పారాయణ, అలాగే హనుమాన్ చాలీసా వంటివి కూడా చదువుకుంటూ మనం స్వామివారికి పూజ అనేది నిర్వహించుకోవచ్చండి. అలాగే మనం స్వామివారి చిత్రపటం దగ్గర పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత మనకి అయోధ్య మందిరం ఫోటో ఉంది కదండి, ఆ ఫోటో దగ్గర కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులు సమర్పించాలండి. అలాగే మనం తమలపాకుల పైన ఆ శ్రీరామచంద్రమూర్తి నామం అయితే రాసుకున్నాం కదండి, ఆ తమలపాకుల పైన కూడా కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులు సమర్పించాలండి. ఆ తర్వాత మనం పూజలో పెట్టుకున్న అయోధ్య అక్షంతలు ఉన్నాయి కదండి, అవి కొద్దిగా తీసుకుని ఆ వాటితో మనం శ్రీరామచంద్రమూర్తిని అయితే పూజించాలండి. ఆ తర్వాత మనం స్వామివారికి అగరబత్తులతో ధూపం చూపించి ఆ తర్వాత స్వామివారికి దీపాన్ని కూడా చూపించాలండి. ధూపం, దీపం చూపించిన తర్వాత స్వామివారికి నైవేద్యాన్ని అయితే సమర్పించాలండి. ఈ రోజున స్వామివారికి నైవేద్యంగా చలిమిడి, వడపప్పు, పానకం మనం స్వామివారికి నివేదించాలండి. ఇవంటే చలిమిడి, వడపప్పు, పానకం అంటే స్వామివారికి చాలా ఇష్టం అండి. అందుకని ఈ రోజున తప్పనిసరిగా వడపప్పు, పానకం అయితే స్వామివారికి నివేదించండి. వీటితో పాటుగా ఈ సీజన్లో ఏ ఫ్రూట్స్ అయితే మీకు దొరుకుతాయో వాటిని కూడా మనం స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. ఆ తర్వాత పాలు కానీ ఇలా ఏవైనా మనం స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఆ తర్వాత స్వామివారికి తాంబూలాన్ని కూడా సమర్పించాలండి. ఆ తర్వాత ఈ రోజున ఖచ్చితంగా పూర్ణఫలమైనటువంటి కొబ్బరికాయను కూడా స్వామివారికి నివేదించాలండి. ఆ తర్వాత స్వామివారికి ధూప్ స్టిక్స్తో ధూపం చూపించి ఆ తర్వాత స్వామివారికి కర్పూర నీరాజనం అయితే సమర్పించాలండి. కర్పూర నీరాజనం కూడా సమర్పించిన తర్వాత ఇప్పుడు మనం మన ఇంటికి దగ్గరలో ఉన్న స్వామివారి ఆలయానికి వెళ్ళి అక్కడ జరిగేటటువంటి స్వామివారి పూజా కార్యక్రమములన్నీ కూడా వీక్షించి ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ పూజలో పెట్టుకున్నటువంటి అయోధ్య అక్షింతలను కొద్దిగా తీసుకుని మన శిరస్సునైతే ధరించాలండి. ఇలా చేయడం వల్ల స్వామివారి ఆశీస్సులు తప్పక లభిస్తాయండి మనకి. ఒకవేళ గుడికి వెళ్ళలేని వారు ఉంటే ఇంట్లోనే అయోధ్య శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమము మనకి టీవీల్లో వస్తుంది కాబట్టి
ఆ కార్యక్రమం అంతా కూడా వీక్షించిన తర్వాత మనం ఈ అక్షింతలను శిరస్సునైతే ధరించాలండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ఉదయం సాయంత్రం కూడా స్వామివారికి విశేషంగా పూజ చేసుకోవాలండి. సాయంత్రం కూడా ఈ విధంగానే స్వామివారికి పూజ చేసి ఒక 5 దీపాలను పెట్టి 2 దీపాలను పూజా మందిరంలోను, 2 దీపాలను గడప దగ్గర, అలాగే ఒక దీపాన్ని తులసి కోట దగ్గర కూడా పెట్టుకోండి. ఈ 5 రామజ్యోతులనే కాకుండా మీకు ఎన్ని దీపాలు పెట్టుకోవాలి అని అనుకుంటే, మనం దీపావళికి ఎన్ని దీపాలనైతే ఎలా పెట్టుకుంటామో అన్ని దీపాలనైనా పెట్టుకుని మీరు ఈ రోజున పూజ అనేది నిర్వహించుకోవచ్చండి. ఎందుకంటే ఈరోజు ఒక పెద్ద పండుగ లాంటివి దండి మనకి. అందుకని ఈరోజు మనం వీలైనంత వరకు కూడా ఎక్కువ దీపాలను అయితే వెలిగించాలండి. ఈ విధంగా మనం స్వామివారికి పూజ చేసినప్పుడు ఏవైనా నియమాలు, ఉపవాసం లాంటివి ఉండాలా అని అంటే ఈ రోజున ఉపవాసం ఉండవలసిన అవసరం లేదండి. ఈ రోజు మనం మాంసాహారం భుజించకుండా ఉంటే సరిపోతుంది. అలాగే ఈ రోజున ఏదైనా మంచి పని చేస్తే చాలా మంచిదండి. అంటే మొక్కలు నాటడం కానీ, మూగజీవాలకు ఆహారం అటువంటివి అందించడం లాంటి పనులు చేస్తే చాలా మంచిదండి. ఈ రోజు అంతా కూడా శ్రీరామ నామం జపిస్తూ ఉండాలి. అలాగే ఆ నామం వినిపిస్తూ ఉండాలండి. మనం ఎటు చూసినా కూడా అంతా రామమయంగా అయితే ఉండాలండి. ఎంతో మంది కష్టపడి శ్రమిస్తేనే మనకి ఈ రామ మందిర నిర్మాణం అనేది, ఈ కళ అనేది నెరవేరుతుందండి. మనం ఎంతో అదృష్టం చేసుకుని ఉన్నామండి ఈ రామ మందిర నిర్మాణం, అలాగే ఈ రామచంద్రుడి దర్శనం చేసుకోవడానికి. అందుకని ఈ అయోధ్య రామ మందిర నిర్మాణానికి సహాయపడినటువంటి అందరికీ కూడా మన మనస్సులోని ధన్యవాదాలు అనేవి తెలియజేయాలండి. ఈ విధంగా జనవరి 22వ తేదీ సోమవారం రోజు ఇంట్లో పూజ ఈ విధంగా అయితే చేసుకోవాలండి. అంతేనండి. చూసారు కదా, ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.